అందరికీ శుభ సాయంత్రం అండి. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకి శ్రీరామ నవమి వేడుకలకి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ సువర్ష స్వాగతం. మా టీం తరఫు నుంచి అందరికీ శుభ స్వాగతం. సో ఇప్పుడు మనం కార్యవర్గ సభ్యుల్ని పిలవాలి కదా. మరి షడ్రుచుల ఉగాది సంబరాలు మనం మొదలు పెట్టాలంటే ఈసీ కార్యవర్గ సభ్యుల్ని ముందుగా పిలవాలి. దీప ప్రజ్వలన కార్యక్రమం మన ఆనవాయితీ ప్రకారం చక్కగా సాంప్రదాయబద్ధంగా చేద్దాం. ఆ తర్వాత మనకి గణపతి ప్రార్థనతో మొదలు పెట్టడానికి ఇక్కడ చిన్నారులు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఆలస్యం కాకుండా ఈసీ కార్యవర్గ సభ్యుల్ని పిలవలసిందిగా ప్రసన్న గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ప్రెసిడెంట్ గారు కోటిరెడ్డి కొండు గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. సెక్రటరీ కొండలరావు వైనేని గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. ట్రెజరర్ ఫనీ ఉప్పలపాటి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సీతారాం పామిరెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ అమరేందర్ కేతిరెడ్డి గారు, ఈసీ మెంబర్ మహేష్ నూకల, ఈసీ మెంబర్ జ్యోతి సిరిగిరి, ఈసీ మెంబర్ షణ్ముఖ్ దొన్నెపుడి. ఈసీ కార్యవర్గ సభ్యుల శ్రీమతుల్ని కూడా మరి పిలవాలి కదా ప్రసన్న గారు, పిలిచేద్దామా? అందరూ ఏమంటే ఫస్ట్ లేడీస్ తప్పకుండా రావాలి ఇక్కడికి. మరి మహిళలు మహారాణులు, మా ఈసీ కార్యవర్గ సభ్యుల మహిళలు మహారాణులు దయచేసి కోరుతున్నాం. రాధా ఉప్పులపాటి, సరితా పామిరెడ్డి గారు, రమిణి కేతిరెడ్డి గారు, సుష్మిత నూకల గారు, శ్రీనివాస్ సిరిగిరి గారు. దీప ప్రజ్వలన చేయవలసిందిగా కార్యవర్గ సభ్యులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. శ్రీ కోటిరెడ్డి గారు మా అధ్యాపకులు, కొంచెం అధ్యక్షులు చెప్పండి. Can you just move a little bit there? Okay, కొంచెం little bit. సో కార్యవర్గ సభ్యులు మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా మీ దంపతులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా చిన్న రిక్వెస్ట్. సో కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడే చిన్నారులని పాడవలసిందిగా కోరుతున్నాను. యూ కెన్ స్టార్ట్ నానా, స్టార్ట్ విత్ ద గుడ్ ప్రేయర్. ఓకే, స్టార్ట్.
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉగాది అనేది అనాది కాలంగా మనకి కాలాన్ని గణించుకోవాలంటే కంపల్సరిగా మనకు ఉండవలసింది ఏంటంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 కలిపితేనే పంచాంగం. ఇది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళవారం ప్రారంభం అవ్వట వలన మోస్ట్ ఆఫ్ ద టైం ఎలాగుంటుందంటే వరల్డ్లోనూ అందరికీ తెలిసిందే యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఆయన అగ్నికి సంబంధించిన వాడు కాబట్టి కుజుడు. ఆయనకి సంబంధించుకున్నంత వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే భయానకమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఈ క్రోధినామ సంవత్సరం కలియుగానికి 5127వ సంవత్సరం. జస్ట్ 5000 సంవత్సరాల క్రితం మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద నడయాడాడు. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే క్రోధి అంటే అందరికీ తెలిసిందే. అది లేకుండా మనం ఎవరం లేం కాబట్టి దానికోసం పెద్దగా మాట్లాడక్కర్లేదు మనం. కాబట్టి క్రోధి అంటేనో మిశ్రమ ఫలితాలతో ఉండేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో అన్నీ కూడా ఒకళ్ళు ఏదైనా అనుకోవాలి అనుకుంటే అది అవ్వకుండా వేరేదేదో అవుతుంటుంది. అంత మాత్రాన్ని మనం నిరాశ చెందకుండా భగవత్ కృప వల్ల మనం భగవంతుడి మీద నమ్మకం ఉంచుతాం కాబట్టి ఆ భగవంతుడి మీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అలా చేసుకునేటట్లయితే వాళ్ళకి అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఇంకా మేషాది రాసులు 27 నక్షత్రాలకి గాను మనకి ఆదాయం వ్యయం ఎలాగుందో అదేవిధంగా కందాయ ఫలాలు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం. అంటే రాజ్యపూజ్యం, అవమానం. ప్రప్రథమంగా మేషరాశి వారికి ఎలాగున్నదంటే ఆదాయం $8, వ్యయమేమో $14. అంటే బాగా లాస్ట్ టైం కూడబెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. అలాగే వాళ్ళకి రాజ్యపూజ్యం 4, అవమానం 3. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం 2, వీళ్ళకి ఇంకా బాగుంది. వ్యయం ఎంతో తెలుసా? 8, $2 వస్తాయి, 8 ఖర్చు. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి. $5 వస్తాయి, $5 ఖర్చు అవుతాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. రాజ్యపూజ్యం, అవమానం మీ అందరికీ తెలిసిందే కదా, అందుకని వివరంగా చెప్పట్లేదు. అలాగే కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరైనా రాశుల వాళ్ళు ఉంటే బాగా పట్టుకోండి. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. రాజ్యపూజ్యం 4, అవమానం 5. ధనుర్రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు. రాజ్యపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి $14 వస్తాయి, 14 ఖర్చు అవుతాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి మళ్ళీ ఆదాయం 14, వ్యయం 14. రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఇంకా మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ విధంగా ఈ సంవత్సరం మనకి రాజ్యపూజ్య అవమానాలు ఉన్నాయి. ఈ కాలాన్ని
భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఏంటంటే కాలః కలయతామహం అంటాడు. బలిష్టమైన కాలస్వరూపాన్ని నేనే అని చెప్తాడు ఆయన. అందుకనేసి ఆ కృష్ణ పరమాత్మ కృప మనందరి మీదే ఉండాలని చెప్పేసి, అలాగే మన దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు కూడా ఈ విధంగా వారి వారి కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా చేసుకోవాలనేసి మిమ్మల్ని అందరినీ వారిని కూడా ఆశీర్వదిస్తూ చిన్న ఆశీర్వచనం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఓం. వీలైతే ఒక్కసారి అందరూ కూడా చెప్పులు తీసేయండి, ఏం పర్వాలేదు, మీరు కూర్చున్న దగ్గరే. ఓం శతం జీవ శరదో వర్ధమానిత్యవ నిగమో భవతి శతమితం శతం దీర్ఘమాయుర్మర్తయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితం శతం దీర్ఘమాయో. ఓం దేవా గాతు విదో దేవా దేవా గాతు విదో దేవా దేవా గాతు విదో దేవ గాతుం విత్వా గాతుం విత్వా గాతుమితేత గాతుం విత్వా గాతుమితేత ఇత మనసస్పతే ఇతేత ఇతోత మనసస్పతే శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. శ్రియకాంతాయ కళ్యాణి నిధయేర్దినాం శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరియు రామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. స్వస్తి, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారండి పంచాంగ శ్రవణం. మీరు ఇంత చక్కటి పంచాంగ శ్రవణం చేసిన తర్వాత మాకు అన్ని రాజపూజ్యాలే, చక్క ఆదాయమే, మాకు వ్యయాలు ఉండవు, అవమానాలు అసలే ఉండవు, అంతే కదండి. ఉగాది అంతే. మరి ఈసీ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఉగాది పండుగ అంతా మీతోటే వచ్చింది. మరి ఒక్కసారి మా ఈసీ కార్యవర్గ సభ్యులకు ప్లీజ్ కాస్త చప్పట్లతో చాలా చాలా ధన్యవాదాలండి.